Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the regional news. Chief Minister Chandrababu Naidu extended his greetings to Christian brothers on the occasion of Good Friday and expressed that the day serves as a reminder of the life and sacrifice of Jesus Christ, who demonstrated that the true meaning of life lies in living for others. He mentioned that Good Friday is observed in memory of crucifixion on Calvary Hill, as he came into the world as a messenger of peace. The Chief Minister noted that even when Christ endured suffering, he continued to preach peace, which is why the path he showed is considered worth following. He pointed out that it is customary for Christian brothers to fast and pay homage on this holy day, which is observed on the Friday before Easter Sunday. He emphasized through a tweet the importance of remembering Christ's sacrifice, following his teachings, and striving to establish equality and peace for all humanity. In Vijayawada, Andhra Pradesh, BJP President Daggupati Purandeshwari addressed a press conference concerning the Waqf Amendment Act issue. She raised concerns over the implications of the act, stating that it could potentially affect land rights and ownership across various communities. Purandeshwari emphasized the BJP's stand on protecting the interests of all citizens and ensuring transparency in land-related matters. She called for clarity and a detailed review of the Act's provisions to prevent any misuse or legal ambiguities. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదే ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా వెళ్ళను, ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాను వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత చాలా వివరంగా అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, ఎందుకు చేస్తున్నాము, దీంట్లో మార్పులు చేర్పులు ఏమిటి అనేది పాత్రికేయ మిత్రులకి చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ తిరిగి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు, ఏదైతే వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో
మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చూసినట్లయితే చట్టం ఏమని చెప్తుంది, వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది, వక్ఫ్ బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మేము ఆ 2 సంవత్సరాలు మేము తలదూర్చాం. ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు, కొత్త బోర్డు కావచ్చు, మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి, ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది. చట్టంలోనే ఉంది, మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది. కనుక ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా. ఈ 2 అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి The AP Minister stated that they were organizing programs to highlight the government's development efforts in Sri Sati Sai district. They noted that Ministers Gottipati Ravi, Agnani Satya Prasad, Satyakumar Savitramma, along with MLAs MS Raju, Paritala Sunita and Palle Sindura Reddy, participated in the inauguration of the various development projects in Madakar Sira constituency. They mentioned that the government had invested 16 crore rupees to build 4 substations to ensure quality electricity for thousands of farmers and laid the foundation for 3 more substations. With a budget of 12 crore rupees, the ministers emphasized the spending 28 crore rupees in 10 months to resolve electricity issues in Maharashtra was a commendable achievement, and concluded by saying that the people were observing the development and extending their blessings to the coalition government. MS రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశీర ప్రాంతం అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తా అని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం. దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయటం, 3 భూమి పూజలు చేయటం, దాంతోపాటు అధికారులు పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు, దాని యొక్క MS రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశీర ప్రాంతం అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తా అని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం,
ఒక ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ Muslims held rallies in several areas of Hyderabad in protest against the Waqf Act. After the offering prayers in mosques, they took to the streets and staged demonstrations expressing their strong opposition to the law. They claimed that the Waqf Act was discriminatory against Muslims and called for its immediate withdrawal. The protesters stated that they had already conveyed their concerns to the central government through various channels, but were frustrated by the government's persistence in moving forward with the law. They warned that if the Waqf Act was not repealed, they would organize nationwide protests in the coming days. Minority leaders also demanded the immediate withdrawal of the Waqf Act, which they argued violated the rights of Muslims. बैनर नीचे करा दो यार, बैनर नहीं दिख रहे। हम वक्त बचाने निकले हैं, आओ हमारे AP Deputy CM Pawan Kalyan have once again shown his generosity by sending slippers to the villages of Pedapadu in Dambrigoda Mandal of Alluri Sitaramraju district. During his 2-day tour of the Araku Dumbrigoda Mandals, he visited Pedapadu village and inquired about the problems faced by the villagers. He was said to have been shocked to see that some women, including an elderly woman named Pangji Mito, were without slippers. After learning the number of people in the village, Pawan Kalyan arranged for 350 slippers to be distributed through his office staff. The villagers as well as the residents of Dumbregoda were reported to have expressed their immense joy and special gratitude to the Deputy CM for his thoughtful gesture. మాది ఆదివాసీ గ్రామం సార్ పీవీటీజీ. అయితే 7వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మా యొక్క పెదపాడు గ్రామానికి ప్రత్యేకంగా ప్రేమించి మా గ్రామానికి వచ్చారు సార్. మేము సార్ రావడం వల్ల ఒక పండగ వాతావరణం నెలకొంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మా గ్రామంలో నిజంగా సార్ ఏ నాయకులు కానీ అధికారులు కానీ వచ్చిన రోజులు లేవు సార్. సడన్ గా డిప్యూటీ సీఎం గారు మా గ్రామానికి రావడంలో మేము ఆశ్చర్యానికి కూడా గురయ్యాం సార్. మేము మా యొక్క గ్రామంలో అంగన్వాడీ డ్రైనేజీ ఇవన్నీ కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్ళాం సార్. 6 నెలల్లో సార్ మాకు ఇవన్నీ కూడా నెరవేర్చాలని మాట ఇచ్చారు సార్. అలాగే ఆ యొక్క దినాన సార్ వచ్చిన దినాన మేమందరూ కూడా మేము గ్రామస్తులు సార్కు చెప్పులు లేకుండా మేము కనబడ్డాం సార్. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి నిన్నటి దినాన సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కొరకు చెప్పులు కూడా మా గ్రామస్తులందరికీ సరిపడేంత చెప్పులు కూడా పంపించారు సార్. అందుకే మేము సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ గురించి మేము ఎంత చెప్పినా తక్కువే సార్. నిజంగా సార్ మమ్మల్ని ఇంత ప్రేమించి మా గ్రామానికి వచ్చినందుకే మేము చాలా సంతోషిస్తున్నాం సార్. ఈనాటి వరకు ఏ నాయకుడు ఎమ్మెల్యేలు కానీ మా గ్రామానికి అడుగుపెట్టిన రోజులు లేవు సార్. అత్యున్నత హోదాలో ఉండి కూడా డిప్యూటీ సీఎం గారు మా గ్రామానికి రావడంలో మేము చాలా గర్వపడుతున్నాము, ఆనందం వ్యక్తం చేస్తాం సార్. మా మనకు ఎన్ని ఇబ్బందులతో ఉన్నారా అనేసి చూసుకొని వచ్చి ఈ గ్రామంలో వచ్చాడు సార్. వచ్చిన తర్వాత మనకు బ్రిడ్జి లేదు, రోడ్డు లేదు, ఊర్లో సదుపాయం లేదని చూసిన తర్వాత మనకు ఈ పనులు కూడా అన్ని మేము మంజూరు చేస్తామని సార్ చెప్పాడు. సార్ చెప్పడం బట్టి మేము గ్రామస్తులంతా సార్ మీద మేము ఈ గ్రామం ఉన్నంత వరకు సార్నే మేము రుణపడి ఉంటామనేసి కూడా అనుకుంటున్నాం సార్. రాబోయే ఎలక్షన్లో ఏజెంట్స్ అంతా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతన్నే గెలిపించుకుంటామనేసి కూడా మేము ఈ ఏజెంట్స్ అంతా మేము అనుకుంటున్నాం సార్. అలాగే నిన్న వచ్చి మనకు చెప్పులు పంపిణీ చేశారు. ఆ చెప్పులు కూడా ఆడమొగ ఇప్పుడు ఎంతో మేము ఒక దేవత వచ్చి మనకు హెల్ప్ చేసినది అనుకుంటూ మేము భావించుకుంటున్నాం సార్. రాబోయే టైంలో మనకు రోడ్డు వస్తుందని ఎంతో ఉత్సాహంతో ఉన్నాం సార్. ఏ ప్రభుత్వం కూడా గుర్తించినప్పటికీ కూడా మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మనకు గుర్తించడం మాకు చాలా అదృష్టం అనేసి అనుకుంటున్నాం.
Union Consumer Affairs Minister Prahlad Joshi visited the Kurnool district and attended the office of MP Basti Party Nagaraj in Kurnool city. The Union Minister, who was on a tour of the giant Kurnool district, visited the office at the invitation of MP Nagaraj. During the visit, MP Nagaraj honored Union Minister Prahlad Joshi by presenting a statue of Lord Venkateshwara. Following this ceremony, MP Nagaraj submitted a memorandum to the Union Minister highlighting various issues concerning the district. Varta newspaper, it is functioning No, there from yesterday more than few hundred bouquet I have received now. पर्सनल ಅಂತ कंसल्टेंट चलो जाएंगे Bureau Chief KCR held a review meeting with the party leaders at his Eravalli residence to discuss the arrangements for the party's Silver Jubilee meeting, which was scheduled for the 27th of the month in Elakkuturthi, Warangal district. He directed that the special arrangements be made for women. Emphasizing their importance in the success of the meeting, KCR also outlined the strategies to be followed and provided appropriate suggestions for action. MLC Kavita joined Warangal district leaders, party women leaders and others participated in the program.
Minister Pongaletti Srinivas Reddy made sensational remarks, accusing BRS leaders of conspiring to topple Indiramma's government. He warned that if the government were toppled, the BRS leaders should simply sit back and watch. He claimed that regardless of the Congress government's actions, BRS was being defamed. He added that even if the people had defeated them, BRS leaders had not yet come to their senses. Pongaletti also made it clear that houses would be provided to all the poor, irrespective of their party affiliations. Furthermore, he criticized KCR for making the rich state interpreter over the past 10 years. ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మన ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా. In Tirupati Narayana, the CPI National Secretary condemned the comments made by Vice President Jagdeep Dhankar, accusing the BJP of attempting to destroy the judiciary. He claimed that RSS members were being appointed as governors, which in his view insulted the constitution. Narayana mentioned that in some states, governors had assumed excessive power, becoming the de facto bosses. He also stated that several state chief ministers had approached the court regarding decisions made by the governors, and the Supreme Court had rejected those decisions. He expressed that it was not appropriate for the Vice President to object to the Supreme Court's verdict. Narayana further emphasized the need for the state government to focus on fee reimbursements and criticized the delays in payments, calling it a criminal act. He accused the government of trying to silence the voices of lakhs of students. Additionally, he remarked that the cowshed should not be used for political gain and warned against creating drama that could hurt the sentiments of devotees. Narayana advised avoiding political discussions about TTD as it could lead to a decline in trust. అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇస్తుంది. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధ వేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను. నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవమే, మేము వచ్చి చూసాం. దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు దానం చేసేవాటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు.
ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించే ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగిన పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, దేవస్థానం వ్యవస్థకు నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చేయడం అయితే సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు బయట చేసుకోండి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధ వేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను దీన్ని ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవమే, మేము వచ్చి చూసాం. దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు దానం చేసేటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే MLA Ramachandra Naik took part in the Bhubarati programs held in Chinnaguduru and Maripeda of Mahabubad district, where he stirred controversy by using harsh language against officials. He expressed anger at the local Tahsildar regarding sand transportation permits and warned the MRO not to speak like an idiot, questioning why the permits were not being issued. He further threatened the official, warning him to ensure that he wouldn't face suspension before retirement. These remarks triggered strong reactions from revenue employees who released a statement condemning the MLA's behavior. They clarified that authority to the issue sand permits lies strictly under GO number 3 and GO number 15, and thus Tahsildars do not hold independent authority to grant such permits. The association also pointed out the severe shortage of field staff and the heavy workload already being handled by the existing team due to government development and welfare program. పగలు లేదు రాత్రి లేదండి. టోకెన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా టోకెన్ సిస్టమ్ గతంలో లేదా మళ్ళీ మాట ఈడియట్ మాటలు మాట్లాడద్దు. నేను సొంతంగా చేయలేదు కదా, ఈ మాటలు మాట్లాడద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కలెక్టర్ గారు కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు, కలెక్టర్ వచ్చి మీద అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? పగలు లేదు రాత్రి లేదండి. టోకెన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా టోకెన్ సిస్టమ్ గతంలో లేదా? These are the updates of Result News. Keep watching CBR English News.